గచ్చిబౌలి ప్రిజం పబ్ కాల్పుల కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ను విచారిస్తున్నారు పోలీసులు. ప్రభాకర్ నుంచి 2 తుపాకులు 23 బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. బీహార్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసుల నిర్ధారణలో తేలింది. ప్రభాకర్ను సీసీఎస్, ఎస్ఓటీ, డీసీపీ, క్రైమ్ బృందాలు ఎంక్వైరీ చేస్తున్నాయి. ఇక నిందితుడి నుంచి చోరీకి ఉపయోగించే పరికరాలను సీజ్ చేశారు. ప్రభాకర్పై ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయనే అంశాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, పబ్ కాల్పుల విచారణ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, నిన్న జరిగిన ప్రిజం పబ్లో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన కేసులో భాగంగా అదుపులోకి తీసుకున్న నిందితుడిని అంటే బత్తుల ప్రభాకర్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ బత్తుల ప్రభాకర్ని సంబంధించి విచారణ అయితే చేస్తున్నారని చెప్పాలి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది కాబట్టి గచ్చిబౌలి పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారని చెప్పాలి. అయితే ఈ బత్తుల ప్రభాకర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా అయితే ప్రెజెంట్ ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఇప్పటికే అంటే ఈ ఘటనకు సంబంధించి నిన్న జరిగిన కాల్పుల విషయంలో కాకుండా ఇతనికి సంబంధించి గతంలో ఇతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నాడు కాబట్టి ఇతన్ని పట్టుకోవడానికి నిన్న ప్రిజం పబ్ దగ్గర ఇతను ఉన్నాడని చెప్పేసి సమాచారం అందడంతో తిన్ని పట్టుకోవడానికి వచ్చిన సమయంలో ఈ బత్తుల ప్రభాకర్ ఎవరైతే నిందితుడు ఉన్నాడో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా తిన మీద లిస్టు ఉండడంతో తిన్ని పట్టుకోవడానికి వచ్చిన టైంలో తిను దాడికి పాల్పడ్డాడు. అంటే కాల్పులు చేసిన సిచ్యువేషన్, ఆ కాల్పుల్లో భాగంగా వెంకటరెడ్డి అనే కానిస్టేబుల్కి కూడా గాయాలయ్యాయి. అదేవిధంగా అక్కడ ఉన్న బౌన్సర్కి కూడా గాయాలైన సిచ్యువేషన్. అయితే ఇదంతటిని కూడా తను అదుపులో తీసుకుని ఆ తర్వాత తన్ని విచారణ అయితే చేస్తున్నారని చెప్పాలి. ఈ విచారణలో భాగంగా తనకు సంబంధించి ఆల్మోస్ట్ 80కి పైగా కేసులు ఉన్నట్టుగా, అంటే ఇటు తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదైనట్టుగా, అంటే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా అయితే ప్రెజెంట్ ఇతను ఉన్నట్టుగా 80 కేసులు తిన మీద ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. ఇందులో భాగంగానే తిన దగ్గర ఉన్న బీహార్కి అంటే ఇతను 2 తుపాకులు పెట్టుకున్నాడని చెప్పేసి ఆ 2 తుపాకులను కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా 23 బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ 23 బుల్లెట్లతో పాటుగా అతని దగ్గర ఉన్న అంటే చోరీకి పాల్పడే టైంలో తను వాడే పరికరాలు ఏవైతే ఉన్నాయో ఆ పరికరాలను కూడా అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఈ మొత్తానికైతే విచారణ అయితే పోలీసులు వేగవంతం చేశారని చెప్పాలి. ఈ విచారణలో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇతని పైన దాదాపు 80 కేసులు ఉన్నట్టుగా, ఈ మన తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ 3 కమిషనరేట్ల పరిధిలోనూ ఇతని మీద 16 కేసులు ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. అదేవిధంగా తిన్ని పట్టుకోవడానికి ఇప్పటికే అంటే నిన్న ఘటన చూసుకుంటే గతంలో కూడా తిన్ని పట్టుకోవడానికి ఆ నిఘా వర్గాలు అయితే పనిచేసాయని చెప్పాలి. అంటే ఇతను తప్పించుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే పోలీసుల వివరాల ప్రకారం ఇతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నాడు కాబట్టి తినకు సంబంధించి ఎక్కడ సమాచారం అన్నా తిన్ని పట్టుకునే విధంగా అయితే అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేశారని చెప్పాలి. అదేవిధంగా ఈ ప్రయత్నంలో భాగంగానే నిన్న ప్రిజం పబ్లో తిను ఉన్నట్టుగా సమాచారం అందడంతో ఒక్కసారిగా పోలీసులందరూ కూడా అక్కడికి వెళ్ళి, అంటే ఎవరైతే సీసీఎస్ సంబంధించిన సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు ఉన్నారో సీసీఎస్ పోలీసులు అతన్ని పట్టుకోవడానికి వెళ్ళిన సమయంలో తన మీద అంటే పోలీసుల మీద దాడి చేయడం, అంటే తప్పించుకున్న టైంలో తన దగ్గర ఉన్న రివాల్వర్ తోటి దాడి చేసిన సిచ్యువేషన్ అయితే కాల్పులు జరిపినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగానే అతన్ని అదుపులో తీసుకొని విచారణ అయితే చేస్తున్నారు. ఈ విచారణలో భాగంగా తన మీద ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 80 కేసులు ఉన్నట్టుగా, 80 కేసుల్లోనూ మొత్తం కూడా దొంగతనాలకి పాల్పడుతున్న కేసులే తిన మీద ఎక్కువగా ఉండడం, అదేవిధంగా హాస్టల్లే ఇతని ముఖ్య ధ్యేయంగా కూడా పెట్టుకొని ఇతను చోరీ చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీని అన్నిటికీ కూడా ఈరోజు ఢిల్లీ ఏదైతే డీసీపీ ఉన్నారో సైబరాబాద్ డీసీపీ వినీత్ కూడా ఈరోజు సాయంత్రం 3:30 గంటల సమయంలో ప్రెస్ మీట్ పెట్టి తనకి సంబంధించి ఈ బత్తుల ప్రభాకర్కి సంబంధించి వివరాలు అయితే తెలియజేయనున్నారు. అంటే ఇతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నాడు కాబట్టి గతంలో తిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసినా ఇతను ఏదో ఒక విధంగా వేషధారణలో, అంటే హెయిర్ స్టైల్ మార్చడం, ఫేస్కి మాస్క్ పెట్టుకోవడం, అదేవిధంగా డ్రెస్సింగ్ స్టైల్స్ మార్చుతూ అన్ని విధాలుగా అంటే ముప్పు తిప్పలు పెట్టారని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఏదో ఒక విధంగా తిను ఏదైతే ఆ దొంగతనం చేశాడో ఆ దొంగతనం చేసిన టైంలో ఆ దొంగతనానికి సంబంధించిన ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నింటినీ కూడా బంగారం కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు, ఇవన్నీ దొంగతనం చేసిన తర్వాత ఇతను అమ్మేసి దాని తర్వాత విచ్చలవిడిగా తిను ఖర్చు చేసేవాడంటూ పబ్బులకి ఎంజాయ్ చేసే సిచ్యువేషన్ అయితే ఇతని దగ్గర ఉందని చెప్పేసి ఇతను చేస్తున్నాడని సమాచారం అయితే పోలీసులు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఇతన్ని గాలింపు చర్యలు చేసిన టైంలో నిన్న ప్రిజం పబ్లో ఇతను ఉన్నట్టు